నెక్స్ట్ డే మెన్యూ లాగ్ ఇదైతే డే మొత్తం ఏమేం చేసామనేది ఈ వీడియోలో చెప్పేస్తా చూసేయండి. ఇంక మార్నింగ్ అయితే లేచి నేను అన్నీ క్లీన్ చేసుకున్నా. ఇంక మా పరి లేచింది. ఇంకేంత రోజు లేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఈరోజు కూడా లేచింది. ఇంక రెడీ చేసే మమ్మీ త్వరగా దీపం పెడతాననింది. ఇంకా రెడీ చేసేసిన. ఇంక పువ్వులు ఏరుదామని వచ్చింది. పువ్వులు ఏరుతూ ఉన్నింది. మా పిల్లలకి ఎక్కువగా అలవాటు అండి దీపం పెట్టడం అనేది. లేదంటే నేను దీపం పెట్టినప్పుడు పక్కనైనా ఖచ్చితంగా కూర్చుంటారు. ఇంకా నాకేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, గుడికి వెళ్ళాలి, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళాక దీపం పెట్టుకోవాలని అలా ఏమి ఉండదు. నేను ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే నేను దీపం పెట్టేసుకుంటా. వాళ్ళు కూడా పక్కన కూర్చుంటారు ఆల్మోస్ట్. లేదంటే తర్వాత అయినా దండం పెట్టుకుంటారు. ఇంకా మేము ఎక్కువ గుడికంటే ఈవినింగే వెళ్తాము. ఇంకా మార్నింగ్ నేను ఎక్కువగా వెళ్ళను. ఎక్కువగా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఇంకా నేను దీపం పెడుతుంటే నాకు చెరొక పక్క కూర్చొని చూస్తూ ఉంటారనమాట మా వాళ్ళు. ఎక్కువగా అలవాటు మాకు. ప్రతి సాటర్డే వెళ్తాం మేము టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మాకు దగ్గరలో ఉండేది. ఇంక ఇక్కడైతే పరిణి పువ్వులన్నీ చూసారు కదా ఎంత చక్కగా అలంకరించేసి దీపారాధన కూడా చేసేసింది. అయితే దీపం వెలిగించేటప్పుడు చిన్నపిల్లలు కదా, ఇంకా ఒత్తులకి మనం కొంచెం కర్పూరం పెట్టాలి. దానివల్ల త్వరగా వెలుగుతాయి అన్నమాట. మేమైతే అలానే చేస్తాం, అందుకని త్వరగా వెలుగుతాయి అవి. పెద్ద చేతులు కూడా కాలవు పిల్లలకి. ఇదిగోండి ఇంక వాళ్ళ తాత దగ్గర కూడా దీపం పెట్టేసింది. ఇంక ఈవినింగ్ మా ఇంట్లో ఎక్కువ మా పరినే దీపం పెడుతుంది. మొదటి నుంచి అలవాటు తనకి ఎక్కువగా. ఇంకా పరీక్షిత్ అయితే ఆ రోజు త్వరగా వచ్చేసాడు షటిల్ నుంచి. అందుకని తనకు కూడా దేవుడు దీపం పెట్టుకొని పెడితే వాళ్ళ చెల్లి దండం పెట్టుకున్నాడు. ఇంకా రోజు షటిల్కి వెళ్తాడు మా పరీక్షిత్ అయితే. మార్నింగ్ 5:30కి వెళ్ళి 9కి వస్తాడు. ఇంకా మేము అన్ని పనులు చేసేసరికి 9 అవుతుంది. సమ్మర్ హాలిడేస్ కదా, మా పరి కూడా లేచేసరికి మనకు 8 అవుతుంది. ఇంకా మార్నింగ్ టిఫిన్ కింద అయితే నేను రాగి జావ చేస్తా, ఒక మ్యాంగో, ఒక ఎగ్ ఉడకబెట్టి ఇచ్చాను. ఇంక ఇదే వీళ్ళకి టిఫిన్. ఇంకా ఎక్కువగా రాగి జావనే తాగుతున్నారు. ఈ సీజన్లో అయితే ఎక్కువగా పెడతాను నేను. ఇంట్లోనే ఉంటారు కదా, త్వరగా లంచ్ చేసేస్తారు అందుకని. ఇంక ఇది అయ్యాకైతే మా పిల్లలు అయితే రెడీ అయ్యి ఇక్కడికి వెళ్తారనమాట, హ్యాండ్ రైటింగ్ క్లాస్కి. ఇంక డైలీ హ్యాండ్ రైటింగ్ క్లాస్కి వెళ్తున్నారు. ఓ 10కి వెళ్తే 12:30 or 1కి వచ్చేస్తున్నారు ఇంకా క్లాస్ నుంచి. ఇంకా మ్యాంగోస్ తినేసాము. ఇంకా ఆఫ్టర్నూన్కి నేనైతే కొత్తిమీర రోటి పచ్చడి చేసా. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసా, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంక బీరకాయ రోటి పచ్చడి కూడా చేసా. ఈ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదైతే 1K దగ్గరలో ఉంది వ్యూస్ అనేది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. ఆ రోజు మా లంచ్ అనమాట అది. రసం పొడేసి రసం చేశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంక ఇదైతే బీరకాయ పచ్చడి, ఆమ్లెట్లు వేసా వేడివేడిగా. ఇంకా తినేసారు మా వాళ్ళైతే. మా వాళ్ళు ఏంది ఇలా తింటున్నారని ఏమనుకోవద్దు. నా వరకైతే వాళ్ళ చేతితో తినడమే నాకు ఎక్కువ. ఇంక తర్వాత క్లీనింగ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మా పరి అయితే బీరకాయ పచ్చడి ముందు తినింది. మా వాడికి పెద్దగా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు నచ్చవు. మా పరికి అయితే రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం. కొంచెం కారం తగ్గిస్తే బాగా తింటుంది. ఇదిగోండి మంచిగా తినేస్తుంది. తర్వాత రసం కూడా వేసుకుంది. రసం బాగుందంటే టేస్ట్, అదే చెప్తున్నారు ఇద్దరు కూడా. ఇంకా మా పరీక్షిత్ అయితే కొంచెం తిండితే ఎక్కువగా తినడు, కొంచెం తక్కువే. ఇంకా మా పరి బాగా తింటుంది. ఇంకా తనతో పరి తింటుందని చెప్తే ఇంకా తను కూడా మెల్లగా తినడం మొదలు పెడతాడనమాట. పర్లేదు, చాలా వరకు మారాడు తను మా పరినికి చూసి. ఇంక ఇదిగోండి వర్షం పడింది. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా పడింది. అసలు ఒకలా కాదు. అసలు గుంతకల్లో ఏంటి డైలీ వర్షం పడుతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయింది వాతావరణం అయితే. ప్రతిరోజు పడుతుంది. ఇలానే కిందటి సమ్మర్లో కూడా పడుతూ ఉండేది. ఇంకా ఇక్కడికి వచ్చాక ఒక 10-15 డేస్ అయితే సమ్మర్లో వర్షాలు లేవు. ఇంకా తర్వాత మెల్లగా అప్పుడప్పుడు వస్తాను. ఇప్పుడైతే డైలీ వస్తున్నాయి. చూసారు కదా ఎంత గట్టిగా పడుతుంది అసలు వర్షము. ఇంకా ఈ వర్షంలో అయితే ఇంకా ఆగుతారా మా వాళ్ళు. అసలు ఈవినింగ్ టైం కదా, ఇంకా బజ్జీలు చేయమని చెప్పారు. నేను ఇంకైతే బజ్జీలు చేసా. ఈ వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను నేను, చూడండి. ఇంకా మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అంటే ఇష్టం అనమాట. మా వాళ్ళకి ఏమో పొటాటో బజ్జీ ఇష్టం, నాకేమో పచ్చిమిర్చి బజ్జీ ఇష్టం, మా హస్బెండ్కి ఏమో ఆనియన్ పకోడీ ఇష్టం. ఇంక నేనైతే 3 చేశాను. ఇంకేదైనా చేయాలంటే ఇంట్లో ఆల్మోస్ట్ నేను చేస్తాను ఓపికగానే. స్నాక్స్ కూడా ఇంట్లోనే చేసుకుంటాం. సమోసా కానీ, బజ్జీలు కానీ, పానీపూరి కానీ, శాండ్విచ్ కానీ అన్నీ నేను ఇంట్లో చేస్తావని స్కూల్ స్టార్ట్ అయ్యాక వీడియోస్ పెడతానండి రోజుకోట లెక్క స్నాక్స్. ఇదైతే రసం మధ్యాహ్నం ఉంటే రసం వేసుకొని ఇవి వేసుకొని తినేసారు. ఇంకా మా పరికి బాగా నచ్చిందంటే ఈరోజు రసము. నేను ఈరోజు కాకపోతే రేపైనా పెడతా వీడియో చూడండి ఖచ్చితంగా రసం రెసిపీ అనేది.
ఇంకా మావాడైతే పొటాటో అనేది ఈ విధంగా కట్ చేయమని చెప్పారు. నేను నార్మల్గా స్లైసెస్ చేస్తాను ఎప్పుడు. ఈసారి ఎందుకన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేయి మమ్మీ అన్నారు. సరే అందులో ఏముందని ఇంకా అలానే చేశాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి అయితే మొత్తం చల్లగా అయిపోయి ఇంకా ఆయనే తినేసాం మేము. ఇంకా అప్పుడే తిన్నాను నేను కూడా 10 అయ్యింది తినేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను.